నీ భర్త నుంచి నీకు ఎటువంటి ప్రేమ లేదు, భయంకరమైనటువంటి ఒత్తిడి అనుభవిస్తున్నావు. అసలు నువ్వు మ్యారేజ్ కాకముందు ఉన్న ఆత్మీయ జీవితం వేరు, ఇప్పుడు పూర్తిగా దేవునికి దూరం అయిపోయావు. ప్రతి క్షణం నీ జీవితంలో దేవునికి అంటే స్థానం నీ భర్తే. అది నీకు ముళ్ళుగా మారిపోయింది. ఈరోజు నీ ఇల్లు సమాధానం లేకుండా అయిపోయింది. ప్రభు నీ పేరు పెట్టి మేఘన అని పేరు పెట్టి పిలిచేది ఎందుకో తెలుసా? చీకటి మేఘాన్ని నీ ఇంటిలో తొలగించి ఒక నూతనమైన సమాధానంతో నింపబోతున్నాడు ఆయన. దేవుని సమాధానము నీ కుటుంబం మధ్యలో. ఎందుకంటే దేవుని ప్రార్థన వాక్యము వివాహం కాకముందు నీ జీవితంలో అధికంగా ఉండేది. ఎప్పుడైతే పెళ్ళయిందో అప్పటి నుంచి దేవునికి మెల్లమెల్లగా నీ మైండ్ డైవర్ట్ అయిపోయింది. ఈరోజు ఏ భర్తను అతిగా ప్రేమించావో అక్కడి నుంచే నీకు చేదు, అక్కడి నుంచే నీకు వ్యతిరేకత, అక్కడి నుంచే నీకు హృదయం గాయం, అక్కడి నుంచే నీకు బాధ. అందుకని నీ మనస్సు నలిగిపోతావు. ఒక పక్క దేవునికి దూరం అయిపోయాననే వేదన, ఓ పక్క నాకు ఎవరి ప్రేమ నాకు లేదని ఒంటరితనం. ఈ రాత్రి నువ్వు భయపడకు, సిగ్గుపడకు. ఒకవేళ నువ్వు కెమెరా ముందుకు వస్తే ఎవరైనా నేను ఏమనుకుంటారో నీ ముందు కూడా ఇక్కడ ఉంటే నువ్వు ముందుకు రా, లేకపోతే లైవ్లో ఉంటే జూమ్లోకి రా. ఖచ్చితంగా ఈ రాత్రి ఆ సహోదరి ఉంది. ఆ సహోదరి ఈ మాట రిసీవ్ చేసుకుంటుంది. ఆ సహోదరి జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకని ప్రభు నిన్ను పిలుస్తుండగా దేవునికే నీ జీవితాన్ని సమర్పించుకో, కృంగిపోకు. ఎంతమంది బిడ్డలు మీ అందరికీ ప్రేమతో నేను చెప్తున్నా, మీ కుటుంబాల్లో మీ పరిస్థితులను బట్టి అలిసిపోయారా, కృంగిపోయారా, ఓడిపోయారా, నిలకడలేని జీవితం జీవిస్తున్నారా? కానీ మీకు శుభవార్త, ఈ రాత్రి ఒక విడుదల రాత్రిగా మారబోతున్నది. 50 దినములు